నేనేమో చాలా రాముడు నచ్చిపోవాలి నా ఇమేజ్. నేను అలాగే చెప్పుకునేవాడు. నా ఉద్దేశం మేము అందరూ అంటే లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ మీకు సాయంగా ఉంటాయి. అవునండి, వాడే చేసేవాడు. ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయం పాపం. నాన్న ఆయన ఉద్యోగాన్ని వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్ళిపోయాను, నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే లీలగా మాత్రం కొన్ని గుర్తు. ఐదుగురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ, ఎవరిని డిపెండ్ అవ్వద్దు, మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచుకో, ఎవరినైనా చేయకు, ఇండిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్పిండేది. ఇది నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటి నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు పెట్టినట్టుగా నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పాను, చాలా తప్పు, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే ఫేస్ చేస్తాం, దాన్ని బాధపడుతుంది మనమే. బట్ తగ్గించేవాళ్ళు, కన్సర్న్ చూపించే డాక్టర్స్ చుట్టుపక్కల ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తుంది ఫేజ్ ఒకటి. నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎస్, ఎవరు నో అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను మాని. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ బలం అన్నమాట. ఏమైనా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. నా పిల్లల విషయంలో మేము కూడా వెళ్ళి అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి, అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాకు కూడా. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చొస్తాడు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను నాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్, అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే చెయ్యమండి, అది చెయ్యమండి.
అది ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు పడిపోయింది మైండ్లో, కొంచెం కష్టంగా ఉంటుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం ఇంట్రెస్ట్ అయినా షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, నేను ఎక్కువ ఫస్ట్ మా అమ్మ దగ్గర నుంచి హక్ అండి. ఈరోజు కూడా మా అమ్మ నాకు చూసుకుంటే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా బయటికి వెళ్ళి ఎక్స్పోజర్. కానీ వాళ్ళ ఈరోజు టుగెదర్గా మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా నాలుగు డిఫరెన్స్ అనేది ఉండదు. ఉంటుందండి ఫ్యామిలీ అన్న తర్వాత ఇట్స్ ఫ్యామిలీ. ఇన్విజిబుల్ బాండ్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజర్ అందరూ అలా కలిసి ఉండాలంటే ఆవిడ అది ఇట్స్ నాట్ వర్డ్, నోటు మాట వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా అది మాకు గొప్ప. మేమందరూ ఇప్పుడు అలా ఉండడానికి కారణం, కలిసి ఉండడానికి కారణం ఏం కారణం అమ్మ అది అది అంటే ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నది ఫీల్ అయినా ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లిగారు గొడవపడ్డారు అలా అదే ఆవిడ నేర్పించింది. అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ వల్ల హగ్గుతో చెప్పాను. అన్నయ్య సినిమా చూడండి, దాదాపు చెప్పాను. ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది, అంతే కదా, విచ్ కనెక్ట్స్ ఎవ్రీబడి అరౌండ్. ఇంకొక అడ్వైజ్ కంటేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, 9 సంవత్సరాలు నాన్నగారు దూరం అయిన దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మా నాన్న వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండి, తన సంసారం తను బిజీగా ఉండాలన్నా సరే అమ్మ ఏమీ ఫీల్ అయ్యేది కదా. ఏంటమ్మా రావట్లేదు, అది పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చారు అమ్మాయి ఏం చేసి పెట్టడా చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికీ కూడా తను సపరేట్ కిచెన్ ఉంది మా ఇంట్లో. మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకు తింటాం, వండి అందరికి పెట్టాం. ఇప్పటికీ కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి అన్ని రకాలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మను అడగాలి ఎక్కడ కళ్యాణ్ బాబు, తను ఎక్కడ ఉంటాడో ఏముంటాడో తెలుసు. అది తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే
బిడ్డలు నా దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు, ఇలాగే చూసేవా వెళ్ళి ఎంత ఇదిగా ఉరేయేవాళ్ళు వీళ్ళ గురించి, ఇప్పుడు ఏమైపోయానో అని ఇంత కొంచెం బాధపడలేదు వాళ్ళకి. అండ్ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అయితే కాదు. నేను చూసుకోకపోతే మాధ చూసుకుని మాధ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడిగినప్పుడల్లా మా విజయం చూసుకుంటుంది, సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటుంటాడు, ఇట్లా ఎవరో ఒకరు వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను, అవును, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టించుకోవడం అర్థం చేసుకోగలం కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని అనేది ఉంటుంది, ఫీల్ అవుతారు. అవును, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. బయట పెద్దలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన, అది వెరీ హెల్దీ. చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్, దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా నిజంగా ఉంటుంది, నాకు చాలా కంటితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే మాధవ్ కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా క్యాంపుకి వెళ్ళిపోతుండేవారు. ఏమీ ఉండేది నాన్న చెప్పాలంటే ఫుడ్లా కష్టపడేవారు, నాన్న చెప్పినట్టు అలవాటు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చినా రుచులు వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్కి నేను సహాయపడుతుండేవాడు. నాకు ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు నాకు గుర్తేది, నాకు తెలియదు ఫ్రెండ్స్తో తిరగడానికి అమ్మ పడుతూ ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ నాసి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ పోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని శవాన్ని, డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంది, ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ అక్కడ. అంటే మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇల్లు ఆనుకుని. మేము రైలు పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ వాళ్ళ నుంచి సపోర్ట్ చేస్తూ ఇప్పుడే సార్ నా మీద ఎంత నమ్ముకుంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అండ్ తనకి హాస్పిటల్ అంటే పెద్ద ఫోబియా. నేను ఎక్కడికైనా వస్తే హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సరే అమ్మకి మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మను కొంత బాధపడుతున్నావు అసలు. లేదులే మా ఊరికి పర్లేదు అన్న. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి, మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది, ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పట్టడం ఏదో ఉంది, మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం, డాన్స్ నేర్పించారని విన్నా, అది నిజమేనా? సో
మనసు బాపట్ల చాలా చిన్నది 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 టైము. తను తీసుకెళ్ళి గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. ఐదుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఎఫెక్షన్ వరసగా ఇట్లు ఉంటుంది. అంటే పని చేయడం వేరు. అవునా? ఇంత కష్టపడ్డా గుడ్లా కష్టపడ్డా వాడంటే మాత్రం మహాప్రేమ. నేను చూస్తున్నాను దగ్గరలో ముందు పెట్టినావు ఆర్టిస్ట్ కాబట్టి చిన్నది కాబట్టి చివరిది కాబట్టి తనంటే ముద్దండి. నేను పెద్దోడు కాబట్టి నేను అందుకే చాలి చాలి స్టేబుల్ గా బాగా యాక్టివ్గా. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు. అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మాకు మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉంది. ఎందుకంటే పిల్లలకు బయటకు వచ్చి మేమైతే బాగా అదే కానీ మా చిన్న పిల్లలు అన్నయ్య అందరూ కూడా ఇవాళ పరిస్థితి వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్తాను ఏమని లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే మోటార్ బైక్ వేసుకున్నా లేకపోతే కారులో ప్రపంచ బిజినెస్ ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో దట్ అదే ఆ ఫ్రీడమ్లో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటారు నాన్నగా నమ్మగానే ఓపెన్ మైండ్తో చేస్తాను. ఎదురాన ఎంతగానో ప్రయత్నించండి అలా వదిలేసాను. అన్నయ్య కూడా రెస్పాన్సిబుల్గా ఉంది. చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్దవు అమౌంట్ వందలు వచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది పరిస్థితి. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అంటే ఎప్పుడు అది పాడు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వాయిసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారని ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం అనేది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి
అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను నేను. నాగో చెప్పినట్లుగా అట్లాగా అలసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గలవాయించేవాడు, అది కూడా కోపం అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు వీళ్ళు తిడతారు ఎందుకు కాదు పడుకుని ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న అంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమను చూపిస్తుంటాను. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర. ఆయన చాలా కోపం చేస్తుంది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది అని చెప్పేసి. ఏం పర్లేదారా ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త తీసుకున్నాం. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు అయినా సరే రేపు పొద్దున నీ కొడుకులు ఇలాంటి పరిస్థితులు నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాడు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం ఎక్కుని ఆ రోడ్డు మీద పడిపోయారు అని అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ ఆ ఫీలింగ్ కలిగింది. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైల్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ని ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యాడు. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకు వచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని అనిపిస్తుంది. ద స్వీట్ మెమరీస్ మై. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు నా కూతురండి, అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐ గారు ఎస్ఐ గారు చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ ఆయన సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడపిల్లలు. వాళ్ళు ఏంటంటే రాకరావడి నాగబాబు కంటే కూడా చిన్నవాడు. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మలు మాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అన్నట్టుగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మను చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు, ఆ పొలం మీద వచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి, అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అంటున్నాను. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతకుమించి ఏముంది. ఎస్ ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య ఎంత క్యాజువల్ ఎంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్. అందుకని మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యాను. అన్నయ్య దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకళ్ళొకరు అండి కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. ఎవరి ఒక్కరు కాదండి. అది వాళ్ళు ఆమె చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ ఇది అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే
మనవలు వస్తారు, మనవరాలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెళ్ళిబిడ్డలు వస్తారు, ఇల్లు ఎప్పుడు కలకలలాడుతారు. అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి, పబ్బాలకి. నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది, మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకుని చేస్తాం. అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కలిసి ఉంటే బాగుంటుందండి. పిల్లలు తల్లి కలిసి ఇంకా అక్క చెల్లెలు తమ్ముడు అందరూ కలిసి ఉంటుంది. అన్నీ ముందు సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి ఇక్కడ వెళ్ళిపోతారు, విడిపోతే ఎక్కడ ఎవరు అంటే ప్రేమ ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది. మెకానికల్ చాలా మటుకు ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు భరోసాగా ఉండేవాళ్ళు, అంటే అందరూ కలిసి సపోర్ట్గా ఇది చేయడం. పెద్దనాన్నగారి పిల్లలు కూడా మా ఆయన చూసేవారు. మా నాన్నగారు, అన్నయ్య గారు, వాళ్ళ బిడ్డలు కూడా పెళ్లి చేశాను. వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి, నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లాగే నాన్న తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు ఢిల్లీ గారు, వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ వాళ్ళకి తగిన సహాయం ఎవ్రీ మంత్ మా పెదనాన్న గారి అమ్మాయి ఆడు ఆల్మోస్ట్ 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. 15,000 ఎన్నో సంవత్సరాలు పోతాను బ్యాంక్ ఫస్ట్. అదంతా కూడా మా పెద్దలతో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి అమ్మని అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మాయి గారు చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలు చెప్పాలంటే, బంధాలు, బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తి పాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి, గుర్తెరిగి, దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాని నుంచేటువంటి గొప్ప సంపద. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూసి నాకు ఎందుకు అనిపిస్తుందంటే, అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మమే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, అబ్బాయి ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరనో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారనో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి రామా కొన్నాళ్ళు నా దగ్గర ఉందిగా అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉన్నప్పుడు ఒకటే మాట, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి వరం ఎంత లభిస్తున్నావు. బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి ఆశీస్సులు పొందుతున్నారు. అది ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల వలన ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టం ఇచ్చారు.
ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీళ్ళు పుట్టిన వాళ్ళే, నీ ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ నీది. అలాంటిది నువ్వు ఇలా అవపేంటి ఎంతసేపు నీది హై లెవెల్లో ఉండాలి నీ ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంతే నువ్వు ఇలాగా తుంగిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు నిజమే కదా, ఇది నీది కాదు నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునే ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే, మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేనే నేను నమ్మిన దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్మకంతో. ఆయన నానంటాడు అంతా నా గురువు, నా పెద్ద కొడుకే, పెద్దోడే. ఎన్నిసార్లు